హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మరో ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగింది. ఇలా మీకు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వచ్చేటువంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో కనుక వచ్చినట్లయితే 9,000 మందికి కొత్తగా ఇందిరమ్మ ఇండ్లు అయితే ఇవ్వబోతున్నట్లు సమాచారం అన్నమాట. గత ప్రభుత్వంలో కట్టి వదిలేసినటువంటి వాటికి అవకాశం అయితే ఇవ్వబోతున్నారు. ఆ లబ్ధిదారుల యొక్క వివరాలను అధికారులు అయితే పరిశీలించినట్లు చెప్తుందన్నమాట గవర్నమెంటు. అయితే గతంలో బేస్మెంట్ కట్టి వదిలేసినటువంటి వాళ్లకు అవకాశం ఇస్తూ ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వంలో కట్టి ఆపినటువంటి లబ్ధిదారులకు సాయం అయితే అందించబోతుంది ప్రభుత్వము. ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. 9,000 మంది అయితే ఉన్నట్లు లెక్కలైతే చెప్తున్నారు అధికారులు. అయితే వీరికి ఎలా ఇస్తారు, అదేవిధంగా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు సెకండ్ లిస్ట్లో అవకాశం ఇస్తారా, లేకపోతే ఏ విధంగా వీరికి సపరేట్గా ఇస్తారనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో దీని మీద మనకు న్యూస్ పేపర్లో కూడా పబ్లిష్ అయిందండి ఆర్టికల్. సో దాన్ని కూడా చూపిస్తాను. ఇందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని మీకు ఇప్పుడు షేర్ చేయబోతున్నాను అనమాట. సో వీడియోని పూర్తిగా చూడండి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటినీ కూడా తెలియజేస్తాను. డైలీ కూడా మీకోసం న్యూస్ పేపర్ అయితే చదువుతున్నాను. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే, సో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇండ్లు స్టార్ట్ చేసి బేస్మెంట్ కట్టి వదిలేసినటువంటి లబ్ధిదారులకు ప్రభుత్వము గుడ్ న్యూస్ చెప్పింది. వారికి కూడా ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేయాలని హౌసింగ్ శాఖ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి మనకి ఇక్కడ అధికారులు అయితే చెప్తున్నారనమాట. సో అయితే ఇక్కడ ఈ అంశంపై నేడో రేపో అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు హౌసింగ్ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. రాష్ట్రంలో ఈ తరహా లబ్ధిదారులు దాదాపు 9,000 మంది ఉన్నట్లు అధికారుల యొక్క సర్వేలు అయితే వెల్లడైంది. వారికి బేస్మెంట్ సాయము ₹1,00,000 మినహాయించుకొని, ఓకేనా, సో ₹1,00,000 మినహాయించుకొని రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో ₹4,00,000 ఆ సాయాన్ని ప్రభుత్వం అయితే అందజేయనున్నట్లయితే సో మనకి ఇక్కడ సమాచారం అయితే అందించారండి. సో హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి సో ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు స్కీమ్లో భాగంగా ఇండ్లు మంజూరై బేస్మెంట్ కట్టగానే ప్రభుత్వం మారడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం సాయం అందించలేదు. గత ప్రభుత్వంలో సైతం ఎన్నికలు జరిగే ముందు గృహలక్ష్మి స్కీమ్ను లాంచ్ చేసింది. ఇండ్లు లేని లబ్ధిదారులకు 3 లక్షల సాయం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే బేస్మెంట్ స్టార్ట్ చేసే సమయానికి ఎన్నికల షెడ్యూల్ రావడంతో ప్రభుత్వం సాయం అయితే అందించలేదు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ స్కీమ్లో భాగంగా గతంలో హౌసింగ్ స్కీమ్ ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళను పరిగణలోకి తీసుకోలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 9,000 మంది ఉండగా వీరికి కూడా ఇందిరమ్మ ఇండ్లు అయితే దక్కనున్నట్లు సమాచారం అయితే అందించిందండి ప్రభుత్వము. సో త్వరలో వీరికి సంబంధించి కూడా ఈ యొక్క ఆర్డర్స్ అనేవి రాబోతున్నాయి. సో అయితే వీరికి వచ్చేటువంటి ఈ యొక్క సాయం ఏదైతే ఉందో ఇది కేవలము ₹4,00,000 మాత్రమే పరిమితమై ఉంటుందని సో స్పష్టం చేస్తున్నారండి. హౌసింగ్ శాఖ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇలా ఉందన్నమాట. బేస్మెంట్ లెవెల్ వరకు కట్టి ఆపేసి ఉంటారు కదా, సో వారికి సంబంధించి అయితే రాబోతున్నాయన్నమాట. 9,000 మందికి అయితే ఇండ్లు అనేటివి శాంక్షన్ కాబోతున్నాయి. వీరికి ₹4,00,000 అయితే అందించబోతున్నారు. త్వరలో లబ్ధిదారుల యొక్క లిస్ట్ అనేది విడుదల చేస్తామని చెప్పి నేడో రేపో దీని మీద ఉత్తర్వులు అయితే విడుదల చేస్తామని చెప్పి సో ప్రభుత్వం అయితే చెప్తోంది. సో ఈ విధంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇలా సమాచారం అయితే ఉంది. సో మనకు నిన్నటి రోజున కూడా ఇంకొక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఈ యొక్క డబుల్ ఇండ్ల పైసలు రిలీజ్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట. సో ఈ యొక్క కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ హౌసెస్ సంబంధించి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ విభాగానికి సంబంధించినటువంటి నిధులు అనేటివి పెండింగ్లు అయితే ఉన్నాయన్నమాట. ఆ పెండింగ్ నిధులను అయితే ప్రభుత్వం అయితే రిలీజ్ చేయబోతుంది. కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతుంది అనమాట. దాదాపు 564 కోట్ల బకాయిలు అయితే ఖాతాలకైతే మళ్లించనున్నట్లు సమాచారము. ఆ డబ్బులు కూడా ఈ యొక్క లబ్ధిదారులకు అందుతాయన్నమాట. ఇప్పుడు ఏవైతే డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఉన్నాయో వాటిల్లో మిగులు ఉన్నటువంటి వాటిని L2 లబ్ధిదారులకు అయితే ఇస్తామని చెప్పి ప్రజెంట్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చెప్పడం జరిగింది. కాబట్టి సో ఆ లబ్ధిదారులకు గుడ్ న్యూస్గా అయితే చెప్పవచ్చు అనమాట. ఇంటి నిర్మాణాలు స్పీడప్ అయ్యి పూర్తి చేసుకొని మీకు అందించబోతున్నట్లు ఈ సమాచారం కూడా ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా అయితే ఉన్నాయండి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. అదేవిధంగా మీరు ఒకసారి ఈ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య చాలామంది కూడా అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు L1 నుంచి L2కి, L2 నుంచి L1కి ఇలా చేంజ్ అయ్యి ఉన్నారని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే అప్లికేషన్ పెండింగ్లో అయితే ఉందో ఆ పెండింగ్ కూడా అప్డేట్ అయినట్లు కూడా చెప్తున్నారు అనమాట. వన్స్ ఒకసారి చెక్ చేసుకొని మీకు ఏమైనా చేంజ్ అయినట్లయితే ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు డైలీ కూడా మన ఛానల్ ద్వారా అందించబడతాయి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి.